మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారన్న ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధం. మేం పత్తిత్తులం, మేం పరమాన్నం వండితే వారమైనా చల్లారదు. అసలు మాకు బూత్ అంటే ఎట్లా ఉంటదో తెలియదు. మేం మహిళలం, మహిళలు అంతా మమ్మల్ని చూసి నేర్చుకోవాలంటూ వీర లెవెల్లో వీరత్వం చూపించే విధంగా మాటలు మాట్లాడతారు. చేసే పనులన్నీ దొమ్మరి పనులు, కూసే మాటలన్నీ పచ్చి బూతులు. మనసులో ఉన్నదే బయటకు వస్తుంది. చేసే పనులు నోటి నుంచి వచ్చాయన్నది పచ్చి నిజం. ఈమెను చూడండి, వీరవనిత. మాట్లాడిన మాటలు అన్నీ బోకు మాటలు, పచ్చి బూతులు. అసలు ఈమె మాజీ సీఎం జగన్, అతని భార్య భారతి గురించి ఏమన్నదో మీరే వినండి. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారన్న ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈమెను ఏం చేయాలి? ఈమెపై ఎలాంటి కేసులు పెట్టాలి? ఇలాంటి మాటలు దుబాయ్ రాజు గురించి మాట్లాడి ఉంటే నడి రోడ్డుపై రాళ్లతో కొట్టి చంపేవారు. ఈమె వెనక ఉన్న పార్టీ లోగో చూడండి, ఏ పార్టీనో అర్థమైపోతుంది కదా. ఆ పార్టీలో మహిళలు ఎలా ఉంటారో స్పష్టమైపోయింది కదా. మళ్లీ పత్తిత్తు మాటలు మాట్లాడతారు. అన్ని అబద్ధాలే, పచ్చి బూతులే. ఇప్పుడు ఏదో టీవీ ఛానల్ లైవ్లో మాట్లాడి దొరికిపోయింది. మాట్లాడుతున్న టీవీ ఛానల్ స్టూడియోలో లైవ్లో ఉన్నా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడింది. ప్యానెల్లో ఉండే వాళ్లు వారిస్తున్నా, వాదిస్తున్నా, మాట్లాడుతున్న మాటలు ఎలాంటివో కూడా సోయి లేకుండా పచ్చిగా మాట్లాడేసింది. ఈ వీర వనితను ఇప్పుడు ఎవరూ ఏమీ అనకూడదు, పల్లెత్తు మాట అనకూడదు. అంటే కూటమి పార్టీలు అంతెత్తున విరుచుకుపడతాయి. బూతులు అంటారు, పేటీఎం అంటారు. ఈమె బూతులకు కౌంటర్ ఇచ్చినా సరే అబ్బే అవన్నీ వాళ్లకు పట్టవు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. వాళ్లు బురద వేస్తారు, మనం కడుక్కోవాలి. అంతెందుకు 40,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటారు. ఆ బురద ఎదుటోళ్లు కడుక్కోవాలి. యుద్ధాలు అంటారు, తేల్చుకుందామంటారు. నువ్వు మగాడివేనా అంటారు. ఎదురు పార్టీ వాళ్లు కౌంటర్ ఇస్తే వాళ్లకు బలిసింది, కొవ్వెక్కింది. ఎలా మాట్లాడుతున్నారో చూడండి అంటూ ఎల్లో మీడియాతో పాటు పైశాచికత్వానికి అరాచకం అయిన ఎల్లో సోషల్ మీడియా విరుచుకుపడుతుంది. ఓ మాజీ ముఖ్యమంత్రిని, అతని కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? సందర్భం ఉందా? అనాల్సిన అవసరం ఉందా? దీనికి కౌంటర్ ఇస్తే వాళ్లపైనే కేసులు పెడతారు. చీచీ, అది ఆడది కాదు. అప్పుడెప్పుడో చరిత్రలో ఓ మాట ఉంది. ఇప్పుడెందుకులేండి ఆ మాట గురించి. ఈమెపై ఎలాంటి కేసులు పెడతారో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆ పార్టీ చూద్దాం. చూడటానికేముంది, భరించాల్సిందే.